ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా వరుసగా 3 వన్డేలు గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ను ఖాళీ చేతులతో ఛాంపియన్స్ ట్రోఫీకి పంపించింది. 3వ వన్డేలో భారత్ జట్టు ఏకంగా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. అన్ని విభాగాల్లో టీమిండియా రఫ్ఫాడించడంతో ఇంగ్లాండ్ జట్టు బిక్కముఖం వేసి ఇంటిదారి పట్టింది. ఈ వన్డే సిరీస్లో ఇండియా క్లీన్ స్వీప్ చేయడం ఒకెత్తైతే రోహిత్ శర్మ, గిల్, అయ్యర్, కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్లోకి రావడం, బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేయడం, ఆల్రౌండర్లుగా జడేజా, అక్షర్ పటేల్ తమ పాత్రలకు న్యాయం చేయడం టీమిండియా బలాన్ని ఖచ్చితంగా పెంచుంటుంది. ఈ సిరీస్లో మన పర్ఫార్మెన్స్ చూసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే మిగతా జట్లకు ఖచ్చితంగా వార్నింగ్ బెల్స్ మోగుంటాయి. ఆరంభంలో గిల్, మిడిల్ ఆర్డర్లో అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉండడం, లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్లు కూడా బాగానే బ్యాటింగ్ చేస్తుండడం టీమిండియాకు కలిసొస్తూ ఉంది. దుబాయ్ పిచ్లకు తగ్గట్లుగా జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లతో, స్పిన్ ఆల్రౌండర్లతో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనుంది. అయితే ఈ మ్యాచ్లో ఒక విషయాన్ని గనుక మనం స్పష్టంగా గమనిస్తే టీమిండియా బ్యాటర్లు ఇప్పటికీ కూడా నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టులో మరీ అంత గొప్ప నికార్సైన స్పిన్నర్లు లేరు కాబట్టి ఆ లోపం మనకు పూర్తిగా తెలియలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో సరైన స్పిన్నర్లు గనుక ప్రత్యర్థి జట్టులో ఉంటే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని మన ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి, అలానే వాళ్ల లోపాలను చూస్తే అర్థమవుతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ సిరీస్ లో మొత్తం 3 మ్యాచ్ల్లో కూడా ఇంగ్లాండ్ జట్టే టాస్ గెలిచింది. మరొక షాకింగ్ విషయం ఏంటంటే టీమిండియా గత 10 వన్డే మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా టాస్ కు గెలవలేదు. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇండియా ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ వన్డేలలో టాస్ గెలవలేదు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా టాస్ ఇండియా వైపు నిలుస్తుందో లేదో వేచి చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 2వ వన్డేలో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు అని సంబరపడేలోపే 3వ వన్డేలో కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరుత్సాహపరిచాడు. మొదటి వికెట్ పడిన తర్వాత శుభ్మన్ గిల్, కోహ్లీ ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు ఏకంగా 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతూ వికెట్ పడనీయకుండా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని టీమిండియాకు గట్టి పునాది వేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా దాదాపుగా 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దూసుకెళ్లారు. మొదట గిల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగా కోహ్లీ ఆ తర్వాత అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత కోహ్లీ అర్ధ సెంచరీ అందుకోవడం శుభ పరిణామం. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్లోకి రావడం ఇండియాకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే 52 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ పెవిలియన్ చేరాడు. మ్యాచ్ కీలక సమయంలో కోహ్లీ అవుట్ అవడంతో భారత్ జట్టు స్కోరు వేగం తగ్గుతుందేమో అని అనుమానం కలిగింది. కానీ మరోసారి అయ్యర్ నేనున్నానంటూ బరిలోకి దిగి వేగంగా పరుగులు చేయడం మొదలుపెట్టాడు. అతనికి గిల్ అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదే ఓవర్లో అయ్యర్, గిల్ బ్యాటింగ్ చేస్తున్న విధానం చూశాక ఇండియా భారీ స్కోరు చేయడం ఖాయమని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సిరీస్ మొత్తం అసాధారణ బ్యాటింగ్ చేసి అదరగొట్టిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తూ ఈసారి ఏకంగా సెంచరీ సాధించాడు. మొదటి 2 వన్డేలలో అర్ధ సెంచరీలు చేసిన గిల్ ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్ పై గిల్ అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఒకే పిచ్ పై అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా గిల్ రికార్డు సాధించాడు. మరొక విశేషం ఏంటంటే గిల్ కు ఇది 50వ వన్డే. ఒక భారత ఆటగాడు 50వ వన్డేలో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇప్పటి వరకు గిల్ 7 సెంచరీలు చేశాడు. కేవలం 50 వన్డేల్లోనే అత్యంత వేగంగా 7 సెంచరీలు చేసిన ఆటగాడిగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పటి వరకు 50 వన్డే మ్యాచ్లాడిన గిల్ మొత్తంగా 2587 పరుగులు చేసి 50 ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ మొదటి స్థానంలో నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో 1 సెంచరీతో గిల్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ సాధించి 3 సిక్సర్లు, 14 బౌండరీల సాయంతో 112 పరుగులు చేసిన తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ చేస్తాడనుకున్న అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఒకానొక దశలో టీమిండియా 400 స్కోరు సాధిస్తుందేమో అని అనిపించింది. కానీ చివర్లో హార్దిక్ 17 పరుగులకు, అక్షర్ పటేల్ 13 పరుగులకి అవుట్ అవ్వడంతో టీమిండియా స్కోరు కొద్దిగా నెమ్మదించింది. ఇక ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ 40 పరుగులు చేసి తాను 5వ స్థానంలో వస్తేనే ఆడగలను అనే సందేశాన్ని జట్టు యాజమాన్యానికి పంపించాడు. టీమిండియా చివరి 10 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 350 స్కోరు మార్కును కూడా అందుకోవడం కూడా కష్టంగా మారింది. అటువంటి సమయంలో సుందర్ 14 పరుగులు,
హర్షిత్ రాణా 13 పరుగులు చేయడంతో భారత్ జట్టు 50 ఓవర్లకు గాను 356 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆ జట్టు స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టగా మిగిలిన బౌలర్స్లో మార్క్ వుడ్ 2 వికెట్లు, జో రూట్, గుస్ అట్కిన్సన్, సకీబ్ మహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 357 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. సగటున ఓవర్కు 10 పరుగులు చేస్తూ 6 ఓవర్లకు 60 పరుగులు చేసి ఆరంభంలో కొద్దిగా టెన్షన్ పెట్టారు. కానీ హర్షదీప్ వరుస ఓవర్లలో 2 ఓపెనర్లను పెవిలియన్కు పంపాడు. హర్షదీప్ దెబ్బకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 23 పరుగులు చేసి అవుటవ్వగా మరొక ఓపెనర్ బెన్ డకెట్ 34 పరుగులు చేసి వెనుదిరిగాడు. 3 ఓవర్ల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ కొద్దిగా వెనుకడుగు వేసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 1 డౌన్ బ్యాటర్గా టామ్ బ్యాంటన్, మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 46 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే భారత స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కి కష్టాలు మొదలయ్యాయి. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఆడలేక కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో 38 పరుగుల వద్ద టామ్ బ్యాంటన్ అవుటవ్వగా 24 పరుగుల వద్ద ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 134 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ ఆదుకుంటాడేమో అనుకుంటే హర్షిత్ రాణా బౌలింగ్ లో 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్రూక్ కూడా హర్షిత్ రాణా బౌలింగ్ లో 19 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ కూడా వరుసగా అవుట్ అవడంతో ఇండియా గెలుపు మ్యాచ్ మధ్యలోనే కన్ఫర్మ్ అయింది. ఇంగ్లాండ్ జట్టు 200 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుంది అనుకుంటే చివర్లో గుస్ అట్కిన్సన్ 19 బంతుల్లో 38 పరుగులు చేసి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ స్కోరును 200 దాటించి పరువు కాపాడాడు. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో 214 పరుగుల వద్ద అవుట్ అయింది. భారత బౌలర్స్లో హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ ఒక్కొక్కరు 2 వికెట్లు పడగొట్టగా సుందర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.